శుభం అంటూ పని మీద బయలుదేరితే కారు ఆగిపోవడం ఒకటి. ఏ టాక్సీ ఎక్కడే సార్? బిజిలీ హిల్స్ కి. బిజిలీ హిల్స్ సార్. సారీ, కాంటాక్ట్ ఆఫ్టర్ 1 వీక్. లాయర్ మాధవరావు గారు ఉన్నారా? మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు, కానీ చిన్నాటి స్నేహితుడు కేశవ్ వచ్చాయంటే తప్పకుండా రమ్మంటాడు. జస్ట్ ఎ మినిట్. మాధవా. హలో కేశవ, నువ్వా? మొత్తానికి నేను గుర్తున్నానన్నమాట. 20 ఏళ్ళు దూరం అయితే అన్నదమ్ములు కూడా ఒకరినొకరు గుర్తుపట్టడం కష్టం. అలాంటిది నేను గుర్తున్నానంటే గొప్ప విషయం. నిన్నెలా మర్చిపోగలను కేశవ్? నీ కారణంగానే లాయర్ పరీక్షలు రాశాను. పరీక్షలు అయ్యాక నీ కారణంగానే పట్టణంలో గడిపాను. ఆ 10 రోజుల కారణంగానే నా తోడబుట్టిన వాళ్ళను దూరం చేసుకున్నాను. ఎక్కువ బాధ పెట్టిన మనిషిని గాని, ఎక్కువ సంతోషాన్ని కలిగించిన మనిషిని గాని మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఇంతకీ ఏం పని మీద వచ్చినట్టు? నువ్వు నాకు సాయం చేయాలి మాధవ. నా మనిషి ఒకడు పోలీసులో పట్టుబడ్డాడు. వాడిని నువ్వు విడిపించాలి. కేశవ్, నేను అన్యాయానికి న్యాయం చేయనని, నేరస్తులకు సాయం చేయనని నీకు తెలుసు అనుకుంటాను. అవుననుకో, కానీ నీ స్నేహితుడిని గనక. నా స్నేహం ఆత్మీయంగా ఉండటానికే తప్ప తప్పుడు పనులు చేయటానికి కాదు. అది కాదు మాధవ. ఊరుకోమా ఇంగ్లీష్ మంత్రమా? బలిగారు బాబు గారు, ఈ వాచ్ ట్యాక్సీలో మర్చిపోయారు. ఇది మీదేనా? ఓ థ్యాంక్ యూ. ఇది నాకు కలిసి వచ్చిన వాడు. అలాగండి, వస్తాను. థ్యాంక్స్. ఇదిగో మిస్టర్, ఇది ఉంచు. ఏం బాబు గారు, బక్షీస్ ఇస్తున్నారా? ఎవరండి మీరు? నేనేం గొప్ప పని చేశాను బక్షీసు? చూడండి బాబు గారు, చేసిన మంచి పనికి సొమ్ము తీసుకుంటే అది మంచి అవదు, లంచం అవుతుంది. ఏం బాబు గారు, ఏం చెప్పి? అన్నదమ్ముల బంధము అనురాగానికి అందము. మాధవ, ఒకే రోజు నిజాయితీ పరులైన ఇద్దరిని చూశాను. బుద్ధిలో ఇతన్ని తమ్ముళ్ళ ఉన్నాడే. నీ పేరేంటి బాబు? రాజా. గుణంలో నిజంగా రాజాలా ఉన్నావు బాబు. సెలవు. మంచిది బాబు. ఐఎమ్ సారీ మిస్టర్ కేశవ్. ఓకే, మూర్తి భవించిన న్యాయవాది గారు, వెళ్ళొస్తాను. వదినా, ఎవరు నువ్వు? నేను రాజాని. కానీ ఈ ఊళ్ళో ట్యాక్సీ డ్రైవర్లంతా నన్ను ముద్దుగా డ్రైవర్ బాబు అని పిలుస్తారు. అవును, మీరు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? లేదు. ఇంతకీ ఎవరు నువ్వు? వదినా, నేను నాగరాజుని, నీ మరిదిని. నువ్వా? ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఇప్పుడు రావడం ఏంటి వదినా? అన్నయ్య కానీ ఎక్కడ ఉన్నానని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని, మీ దీవులు అందుకునేవాడిని. దీవెనలు అందుకోవడానికి వచ్చి ఉండేవాడివా? మా సంసారాల్లో ఆనందాన్ని ఆర్పడానికి వచ్చి ఉండేవాడివా? వదినా. అవును, నిన్ను నీ జ్ఞాపకాలను మర్చిపోయి ప్రశాంతంగా సాగిపోయి మా బ్రతుకులోకి అశాంతిని రేపాలని వచ్చావా? వదినా. గతాన్ని మర్చిపోయి మామూలుగా బ్రతికే మీ అన్నయ్యకి మనశ్శాంతి కరువు చేయడానికి వచ్చావా? వదినా. లేక ఆయన సంపాదనను దూచుకు తిందామని వచ్చావా? వదిలే వదిలే, అంత మాట అనుకుదిలే. పార్వతి పరమేశ్వరు లాంటి మిమ్మల్ని ఇద్దరిని కన్నుల పండుగ చూసుకోవాలని వచ్చానే కానీ ఈ సంసారంలో చిచ్చు పెట్టాలని కాదు, ఈ సంపాదన అనుభవించాలని కాదు. వదిలే, ఈ రోజున ఆయన్ని అన్నయ్య అని పిలిచే అర్హత మీకు లేదు. ఆస్తి, ఐశ్వర్యం, సమాజంలో పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్న ఆయన ఎక్కడా? ట్యాక్సీ నడుపుకుంటూ రోజు కూలి సంపాదించుకునే నువ్వెక్కడా? నువ్వైన తమ్ముడు అని తెలిస్తే నలుగురు ఆయన చూసి నవ్వుతారు, దగ్గర నుంచి వేరెత్తి చూపుతారు. ఆయన మీద ప్రేమాభిమానం ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు, ఆయన కళ్ళకు కనిపించుకో. అర్థమైందా? అరే బేట, నీకు ఈ ఉత్త ఎర్రోడ్కి మళ్ళీ ఉన్నావి. ఇన్ని సంవత్సరాలకి నీ అన్న కనిపిస్తే నేను తమ్ముడు అని చెప్పకుండా వచ్చావు. చెప్పుకోవడానికి మనసు వచ్చిన మాటలే చేచా. అయినా ఏమని చెప్పుకోను. నేను చూస్తే చదువు సంఖ్య లేకుండా
టాక్సీ నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్న మామూలు మనిషిని మా అన్నయ్య చూస్తే ఈ పట్టణంలో పెద్ద పెద్ద వాళ్ళందరి చేత దన్నాలు పెట్టించుకుంటున్న పేరు మోసలా అయ్యారు. అలాంటి మా అన్నయ్యతో, అన్నయ్య నేను ఈ తమ్ముడిని ఎలా చెప్పుకోమంటావు? ఏమని చెప్పుకోమంటావు? అరే ఏమిటి బేటా నువ్వు చెప్పేది? దూరమైన అన్న దగ్గరగా వచ్చిన నిజం చెప్పకుండా జీవితం అంతా ఇట్లాగే ఉంటావు? లేచాచా, చెప్తాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. రేపు మా తమ్ముడు రవి లేడు, వాడు బియ్యలు ఎమ్మెల్యే పాస్ అవుతాడు. మా అన్నయ్యలాగే చాలా పెద్దోడైపోతాడు. అప్పుడు వాడిని మా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి, అన్నయ్య ఈ టాక్సీ డ్రైవర్ తమ్ముడు సంగతి మర్చిపో, ఇదిగో ఇప్పుడు రవిని తీసుకొచ్చాను, వీడు ఇలాగే బియ్యలు ఎమ్మెల్యే పాస్ అయ్యాడు, వీడిని నీ అంత పెద్దవాడిని చేశాను, వీడిని దగ్గర తీసుకో అని సగర్వంగా చెప్తాను.